హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది మారేక్ విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి కొండ గోపురాలు అనమాట. ఇక్కడ రావడానికి అయితే చాలా లాంగ్ ఫ్రెండ్స్. మరి నడిచి వచ్చి మేమైతే బాగా అలసిపోయామన్నమాట. అట్లా ఉంటుంది ప్లేస్ అయితే. మరి పైన బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఈ ఎత్తైన ప్రదేశం. సో పైన మరి చూద్దాం ఎలా ఉందో మొత్తం ఈ లొకేషన్ అంతా మీకు చూపించిపోతుంది. చూడండి, ప్లేస్లో అయితే టెంట్ వేస్తున్నాము. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ప్రస్తుతానికైతే మీరు చూస్తున్నారు కదా, మా టెంట్ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి ఈరోజు అయితే మేము ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ చేయబోతున్నాం. చాలా బాగుంది. ఫస్ట్ ఇలా టెంట్ పడుకోవడం ఒకటేమో నాకు పక్కన చుట్టూ గడ్డి చేపరాలు పాములు వస్తే భయం. చాలా బాగుంది ఫ్రెండ్స్. నా టెంట్ కూడా ఇదిగో అద్భుతంగా ఉంది. బావా ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే బా, మరి మన టైం వచ్చింది త్వరగా వంట స్టార్ట్ చేద్దాం. బాగుంది. హ్యాపీ కదా? సెట్ అయిందా టెంట్? సెట్ అయింది. దీనికి బంగారం ఒక 5-6 మెంబర్స్ పడుకుని పోవచ్చు కదా. బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మేము ఉండే సర్కిల్ మటుకి అంటే ఒక గుహ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి, బాగా ఒకసారి రా. చూడండి, హ్యాపీగా స్టే చేయవచ్చు అనమాట. మేము ఇంకా టెంట్ చేసుకునే పని ఏం లేదు. ఎలా ఉందో ఇక్కడ కూడా మనం అద్భుతంగా చూస్తున్నారా? స్టే చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది గుహ కూడా. మనం ఇక్కడ కూడా హాయి పడుకోవచ్చు. అయితే ఒకటే భయం, పాములు ఉంటే భయం. ఆ పాములు ఉంటే మటుకి చాలా ప్రమాదం అని చెప్పుకోవచ్చు. టెంట్ కంటే చాలా బాగుంది గృహ కూడా. పడుకోవచ్చు. బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మాడైతే చెట్టు పైన ఉన్నాడు. దానికి ముందు చూస్తున్నారు కదా వెనకాల ఎంత బాగుందో. లైట్గా ఎండ అయితే ఇదైందనమాట. మీకు ఇప్పుడైతే మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటా. చూస్తున్నారు కదా, దానికి ముందు మేము చూడండి, మేము ఎలాంటి ప్లేస్లో మేము స్టే చేయబోతున్నామంటే ఎలుగుబంట్లు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది లొకేషను. అయినా సరే మరి మేము తప్పదు స్టే చేద్దాం అనుకుని ఎత్తైన ప్రాంతానికి వచ్చాము. మీకు ఈ టైమింగ్తో సహా మేము చూపించి మేము ఇక్కడైతే నైట్ క్యాంపింగ్ స్టే చేయబోతున్నాం. భారతి మరి ఏంటి అంత మనకు ఈ వంటకాలు ఎలాగా తాగడానికి నీళ్ళు కూడా లేదు. మరి ఎక్కడి నుంచి తెచ్చు కిందనంటే మళ్ళీ ఒక 2-3 కేమ్స్ నడవాల్సి వస్తుందేమో. 2 కేమ్స్ ఉంటుందా? మేమైతే ప్రస్తుతానికి ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్, కుకింగ్ చేసుకోవడానికైనా దేనికైనా. చూద్దాం మరి. ఊటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే నిజంగా నా వల్ల అయితే కాదు. మా వాడికి నేను పంపించాలి. ఎందుకంటే మరి మా బామ్మ అయితే తిరగలడు, ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఆయన చాలా వరకు సహనం అనమాట. ఇలాంటి అడవిలో చాలా తిరుగుతూ మరి అనుభవించినటువంటి రోజులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు చూస్తే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఆయన ఎంత నడిచినా సరే చాలా యాక్టివ్గానే ఉన్నారు. నేనైతే బాగా టైర్డ్ అయిపోయినా అనమాట. కిందనమా టెంట్ పైన టెంట్ వేసేసుకుందామా ఇట్లా. అయితే నేను టెంట్ లోపల ఉంటాను, నువ్వు ఈ చెట్టు పైన పడుకో. అయితే చూసారా మరి ఈ చెట్టు ఎంత అద్భుతంగా ఉంది. అయితే చాలా చాలా బాగుంది అనమాట. చిన్నప్పుడు ఇలాగే చెట్టు పైన కూర్చొని ఆడుకుంటూ అలాగా అది ఇప్పుడు అంటే ఆవులు కట్ట కాసేటప్పుడు మేకలు కానీ గొర్రెలు కానీ. ఫ్రెండ్స్ మరి మీకు చూపిస్తున్న శివపుష్పాలను ఇవే అనమాట. అయితే ఒక ప్రత్యేకం అనమాట. మనం కేవలం ఈ కార్తీక మాసాల్లో పూస్తాయి ఈ పువ్వులు కూడా. ఈ పువ్వుల్ని మనమైతే తలస్నానం చేసి మనం ఈ పువ్వులు వేరే మనం శివునికి పూజ చేసామంటే మంచి చాలా మంచిది అనమాట. ఇది సువాసన ఎలా ఉందంటే మనకి గులాబీ పువ్వు అలాగే మల్లె పువ్వు మిక్స్ చేసి స్మెల్ ఎలా వస్తే అలా ఉందన్నమాట. చాలా బాగుంది అద్భుతంగా. అయితే వీటి యొక్క సువాసనతో మరో ప్రమాదం అయితే కొంచెం ఉందన్నమాట. పుష్పాలు ఉన్న చోట ఎక్కువ శాతం మనకైతే పాములు ఏంటి అనమాట. అందుకే భయం మనకు. పగలు కూడా పర్వాలేదు, కేవలం నైట్ టైం మాత్రం వీటిని భయపడదు పాములు.
నిజంగానే ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా అయితే ఈ వాసన వస్తుంది అనమాట. ఈ వాసన వెదజల్లుతూ దగ్గర ఒక 10-15 మీటర్లు డిస్టెన్స్లోకి అయితే వస్తుంది. మేము యాక్చువల్గా పైన టెంట్ వేసుకున్నాం అనమాట. అంతవరకు వస్తుంది. ఏటి బామర్ది ఇంతలా వాసన వస్తుంది అనేసరికి పుష్పాలు బాగా కింద ఉన్నాయి, మనం ఒకసారి వెళ్ళి చూద్దానికి అంటే ఈ కిందకు వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇదే అనమాట చెట్టు. ఇది ఈ అడవిలో చాలా అరుదుగా ఎక్కడో ఒక్కొక్కటి ఉంటుంటాయి అన్నమాట. ఇది చూడడానికైతే మేము నిజంగానే చాలా లాంగ్ అనమాట, చాలా ఎత్తులో కూడా ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ కూడా. చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంది కదా. నిజంగానే ఫ్రెండ్స్ మా మనసు లోపల అయితే ఏమైనా పెయిన్ కలిగినప్పుడు ఇటువంటి ప్రాంతాల్లో వచ్చి స్టే చేస్తే కనుక ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైనా నీకు బాధ అనిపిస్తే ఇలాగ వచ్చి ఎప్పుడైనా స్టే చేసే బామర్ది? బాధల్లో కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్కి అయితే ఆవులు పశువులు తోలుకొచ్చి ప్రశాంతంగా అలాగా ఈ ప్రకృతి అందాన్ని చూస్తే అలాగా గడిపిన రోజులు ఉన్నాయంట మొత్తానికి. ఈ ప్లేస్ డిఫరెంట్ అనమాట. అంటే ఎత్తులో కూడా మనకి ఎంత సమ్మర్ అయినా వేసవైనా పైన కనిపిస్తుంది కింద మనకి. అవును రిజర్వాయర్, అవును. ఆ వాటర్ యొక్క చల్లటి కాదు మనకి తగ్గుతుంది అనమాట. చల్లగా ఉంటుంది ఏసీ మాదిరి. ఇప్పుడు ఏసీ కన్నా మించి ఉంది, ఎందుకంటే మరి కాలం చలికాలం కనుక. ఎండాకాలం అలాగే ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే శివ పుష్పాలు అయితే మేము సేకరించాము. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకు దారపల్లి కానీ అలాగే రాయగడ డ్యామ్ కానీ అలాగే చాలా విలేజ్లు కనిపిస్తాయి.